నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్। ఈరోజు ప్రధానమైనటువంటి టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటి అని అంటే రాష్ట్రంలో పలు మీడియా సంస్థలు కానీ కొన్ని కథనాలు రాస్తూ ఉన్నాయి, కొన్ని పేపర్లు కానీ పత్రికలు కానీ సోషల్ మీడియాలలో కానీ ఈ మధ్యకాలంలో వైరల్గా మారుతున్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి మనం చూస్తే ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే బీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీలో విలీనం చేస్తున్నారా, ఇది జరిగిందా, ఎందుకు అని అంటే గతంలో కవిత చేసినటువంటి కొన్ని హాట్ కామెంట్స్ వల్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల చాలా వరకు ఈ చర్చలు జరుగుతున్నాయి। అయితే ఈ చర్చలలో వాస్తవానికి మనం చూసే ప్రయత్నం చేద్దాం, వాస్తవానికి జరిగినటువంటి అంశాలకు సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నిజంగానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి వేరే సోర్స్ లేదా అంటే ఇది చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి। ఈ చర్చలకు సంబంధించిన దాంట్లో ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశాల్లో ప్రధానంగా ఈ అంశాన్ని మనం చర్చించుకుందాం। ఎందుకు ఈ టాపిక్లు వస్తూ ఉన్నాయి, అసలు ఎందుకు విలీనం అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది అని అంటే మొదటగా కవిత లేవనెత్తినటువంటి ఒక ప్రశ్న, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అండ్ దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని కేసులకు సంబంధించిన దానిపైన ఈ చర్చలు జరుగుతుంది। అయితే మొదటగా వాటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మొదట బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన దాంట్లో మొదటి కేసు వచ్చేసి కేసు నెంబర్ 1లో ఉంది। ఈ యొక్క ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించిన ప్రక్రియ విచారణకు సంబంధించి ఈ యొక్క కమిషను లేదా సిట్కు సంబంధించిన అంశం ఎందుకు రాసినాం, ఇక్కడ దీనికి సంబంధించిన అంశం ఏంటి అనేది దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం। దీనికి సంబంధించి ఇంకో స్టోరీ ఉన్నది ఇట్లా। ఇక ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించినటువంటి విచారణ జరిగింది, నిందితులు ఎవరు ఏంది అనే దానిపైన ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది। దానికి సంబంధించినటువంటి కమిషన్ ఒక పర్టికులర్గా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,00,000 కోట్ల కుంభకోణం చేసింది బీఆర్ఎస్ పార్టీ, 1,00,00,000 కోట్ల అవినీతి చేసింది। ఏంది ఇది మిషన్లలో కానీ లేదంటే పిల్లర్ల కుంగుబాట్లలో కానీ పూర్తిగా బీఆర్ఎస్ వైఫల్యం వల్లే ఈరోజు జరిగినాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పైన కాళేశ్వరం విచారణ మొత్తం రుద్దుకొచ్చింది। దాని తర్వాత దీనిపైన బీఆర్ఎస్ కూడా ప్రజెంటేషన్లు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రజెంటేషన్లు ఇచ్చింది। పర్టికులర్గా ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషను ఒక రిపోర్ట్ను ప్రభుత్వం చేతిలో కూడా పెట్టింది। దీనికి సంబంధించి ఇంకో ప్రక్రియ జరిగింది। ఇక తర్వాత విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విచారణలో ఆల్మోస్ట్ జగదీశ్వర్ రెడ్డి విచారణకు హాజరైండు, కేసీఆర్ కూడా దానికి సంబంధించిన రిపోర్ట్ను పంపించిండు। ఆ తర్వాత గొర్రెల స్కాము, దీనికి సంబంధించిన కూడా విచారణ జరుగుతూ ఉన్నది। దాని తర్వాత ఫోన్ ట్యాపింగు, ఇప్పటికి కూడా అది ఎరదెగుతలేదు, అది ఇప్పటివరకు ఏం జరుగుతుందో అనేది కూడా క్లారిటీ లేదు, ఫోన్ ట్యాపింగ్ అంశం। ఆ తర్వాత కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ కార్ రేస్కి సంబంధించి ఈ కేసులన్నీ ప్రధానంగా 6 కేసులన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి కేంద్ర సంస్థలకు సంబంధించి, అంటే కేంద్రానికి అనుసంధానంగా ఉన్న సంస్థలకు సంబంధించిన దాని చేతిలో ఉన్నాయి। అయితే ఇప్పుడు ఈ కేసులన్నిట్లకేంచి వెళ్ళి తప్పించుకోవాలనంటే బీఆర్ఎస్కు వేరే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు అరెస్ట్ కావాలి, జైలుకు పోవాల్సిందే అని చెప్పేసి చర్చలు జరుగుతుంది। అయితే క్లియర్ కట్గా బీఆర్ఎస్ నేతలు జైలుకు పోతారా అంటే ఆధారాలు నిరువైతే ఎవరైనా పోవాల్సిందే। ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు ఆటోమేటిక్గా దొరికిండంటే దొంగ నేరం నిరువైందంటే ఏం చేస్తారు, జైల్లో వేస్తారు। ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ అవినీతి చేసి ఉంటే, బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి ఉంటే బీఆర్ఎస్ విచారణ జరిగి అందులో ఎవరైతే ఈ నేరాలకు పాల్పడరో వాళ్ళని ఖచ్చితంగా కూడా జైల్లో వేస్తారు। ఈ రోజున్న చాలామంది నాయకులు కూడా జైల్లోకి వేయించిన వాళ్ళే, అట్లా గతంలో కూడా వీళ్ళు ఉద్యమ సమయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా జైల్లోకి వేయించిన వాళ్ళే, మళ్ళీ కొత్తగా పోయేది ఏం లేదు। స్కాములలో జరిగినాయి, స్కీములలో స్కాములు జరిగినాయి అనుకుంటే వాళ్ళని మళ్ళీ వేస్తారు, దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు। ఈరోజు రాష్ట్రంలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి కూడా జైలుకు వేయించినాడు, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు। దీంట్లో అసలు ఏంది అని అంటే ఈ స్కాములన్నిట్లకేసి వెళ్ళి బీఆర్ఎస్ను బయటపడాలంటే బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేసుకొని ఒప్పందాలు చేసుకున్నట్లయితే ఈ ఒప్పందాల ప్రకారం జరిగితే బీఆర్ఎస్ పార్టీ పైన ఈ కేసులన్నీ ఉండవు, లోపాయికార ఒప్పందం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు। ఈ ప్రచారాలు ఎందుకు స్టార్ట్ అయినాయి అని అంటే రీసెంట్గా చిన్నజీఆర్ స్వామి ప్రధానమంత్రిని కలిసినటువంటి ఒక ఫోటోను చూసినాం మనందరం। అయితే ఆయన మీట్ అయింది ఏంటంటే సమతామూర్తికి సంబంధించినటువంటి వార్షికోత్సవాలకు సంబంధించి 3వ సంవత్సరానికి సంబంధించిన ముగింపుకు సంబంధించిన దానిపైన ఆయన మీట్ అయింది। అయితే ఆ కారణాన్ని ఏం చేసిర్రు, ఆయన ఢిల్లీకి వచ్చిండు, అమెరికాలో ఉన్నాడు చిన్నజీఆర్ స్వామి, ఆయన అక్కడ నుంచే ఢిల్లీకి వచ్చిండు, ఢిల్లీ నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయిండు। కానీ కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు కదా, కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి
చిన్నజీఆర్ స్వామి ప్రధానమంత్రి మోదీతో కలిసిండు, లోపాయికార ఒప్పందం చేస్తూ ఉన్నారు అన్నటువంటి ప్రచారాలకు తెరలేపి ఒక దుష్ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రంలో రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తొందరలోనే బీజేపీలోకి మారబోతున్న, బీజేపీలో విలీనం కాబోతున్న బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తున్నారు, అందుకోసమే చాలామంది వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు దీనికి ఇంకా అంశం ఏంటి అని అంటే, రీసెంట్గా గువ్వల బాలరాజు కూడా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నాడు. ఈ నెల 9 లేదా 10 ఆయన కాషాయం కండువ కప్పుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఒక కామెంట్ చేసింది, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వస్తారు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది కూడా బీజేపీ పార్టీతో ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళందరూ వస్తారని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే గువ్వల బాలరాజు పోవడానికి రీజన్ ఏంటంటే, ఆ నలుగురు ఎపిసోడ్ తెలుసు కదా మీకు, ఆ నలుగురు ఎపిసోడ్లో గువ్వల బాలరాజు కూడా ఉన్నాడు. రేఖ కాంతారావు, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా ఫామ్ హౌస్ కేసు, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కేసులో గువ్వల బాలరాజు కూడా ఉన్నాడు. ఇప్పుడు గువ్వల బాలరాజుకు సంబంధించిన దానిపైన అప్పుడు ఫోర్స్ బాగా వచ్చింది కదా, దాన్ని తప్పించుకునేందుకు ఇప్పుడు బీజేపీ కండువ కప్పుకున్నాడు, అంతకు మించి ఏం లేదు. ఆ కేసును కొట్టేసి కేంద్ర రాజకీయాల్లోకి పోతా అంటున్నాడు కదా, కేంద్ర రాజకీయాలుగా ఉన్న కేసులకి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా గువ్వల బాలరాజు పోతా ఉన్నాడు, అంతకు మించిన వేరే ఆప్షన్ లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తారంటే చెయ్యరు. ఎందుకు చేయరంటే, 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ప్రతి గ్రామానికి ఓ నాయకుడు ఉన్నాడు, ప్రతి గ్రామాన కొన్ని వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, కొన్ని వేల మంది సోషల్ మీడియా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు, కొన్ని వేల మంది కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ కష్టకాలాల్లో ఉన్న ఎంతోమంది నాయకులు అనునిత్యం కూడా కేసులు మోసుకుంటైనా బీఆర్ఎస్ పార్టీ కండువను మోస్తూ ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ పార్టీని వదిలి ఏ నాయకుడు కూడా పోడు. అట్లాంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ పార్టీలో విలీనం కాదు. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే, రేవంత్ రెడ్డి ఈ కేసులన్నిటికి సంబంధించి మరి విచారణ జరిగింది కదా, లోపడేయచ్చు కదా అని అంటే, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, గతంలో మా పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో వీళ్ళు అరెస్ట్ చేసిర్రు, గతంలో బండి సంజయ్ని కూడా పేపర్ లీక్ల కింద అరెస్ట్ చేసిర్రు, ఇట్లా కావద్దు, ఆధారాలతో కాదు, అంటే ఆరోపణలతో కాదు, ఆధారాలతో లోపటేయాలి, చట్టపరంగా వేయాలి అని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్కి సంబంధించిన దానిపైన కమిషన్ ఏర్పాటు చేసిండు, దాని తర్వాత కాళేశ్వరానికి సంబంధించి కూడా కమిషన్ ఏర్పాటైంది, ఆ తర్వాత మనం చూస్తే విద్యుత్ కొనుగోలు మీద కమిషన్ ఏర్పడింది, ఆ తర్వాత గొర్రెల స్కామ్కి సంబంధించి సిట్టు విచారణ, ఆ తర్వాత మనం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మళ్ళీ సిట్టు విచారణ, మళ్ళీ ఆ తర్వాత కార్ రేసింగ్కి సంబంధించినటువంటి దానిపైన సిట్టు విచారణ. వీటి దగ్గర నుంచి వచ్చేటువంటి కంప్లీట్ రిపోర్ట్ను చేతిలో పెట్టుకొని, ఈ చేతిలో పెట్టుకున్నటువంటి రిపోర్ట్ను రేపు రాబోయేటువంటి రోజుల్లో అటు క్యాబినెట్లో ఆమోదం పొందించి, అంటే క్యాబినెట్లో ఇవి వచ్చినాయి, ఇప్పుడు కాళేశ్వరం విచారణకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది విచారణ మొత్తం కూడా, దీన్ని ఏం చేస్తారంటే క్యాబినెట్లో చర్చిస్తారు, ఇది జరిగింది, దీన్ని మనం అందరం పెట్టాలి, వీళ్ళపైన నేరం అయింది, దీన్ని మనం అందరం ఆమోదం తెలిపి వీళ్ళని జైలుకు పంపాలని ఒక స్కెచ్ చేస్తారు. ఎలా మన క్యాబినెట్లో దీన్ని ఏం చేస్తారు, దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. నెక్స్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా కుప్ప వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పైన వేసి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపేసి ఓకే చట్టపరంగా అటు ఏది క్యాబినెట్లో అసెంబ్లీలో ఆమోదం పొందింది, ఇవి ఆరోపణలు కాదు వాస్తవాలే, వాస్తవానికి వీళ్ళు అవినీతి చేసిర్రు, వీళ్ళని లోపడేయాలి అని చెప్పి వేసే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీజేపీ పార్టీలో విలీనం చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే కొన్ని లక్షల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు, కొన్ని లక్షల మంది వారియర్సు, సోషల్ మీడియా వారియర్సు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. ప్రతి గ్రామాన కొన్ని వందల మంది, వేల మంది బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎవరో ఒకరు ఇద్దరు పార్టీ మారచ్చు, కానీ నాటి నుంచి నేటి వరకు అదే బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి ఎంతోమంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు అందరూ రెడీగానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేసే ప్రసక్తే లేదు. కేవలం ఆరోపణలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి, వాస్తవాలు కాదు. వాస్తవాలకు ఇంకా చాలా టైం ఉన్నది. ఏదేమైనా బీజేపీ పార్టీయే, బీఆర్ఎస్ పార్టీ, అంతకుమించి ఏం జరగదు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కూడా అవాస్తవాలు మాత్రమే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.